ఇలా పెద్ద పెద్ద సమ్స్ ఇచ్చి కాలిక్యులేషన్ చేయమన్నప్పుడు సింపుల్గా చేసే విధంగా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 6, 2, 5 ఉంది కదా, దీన్ని మనం యాడ్ చేసేయాలి. 6 + 2 8, 8 + 5 13. సో 13 కదా, మళ్ళీ ఈ 13 కూడా మనం యాడ్ చేసేయాలి. సో ఎంత అయింది? 4 అయింది. 4 అయింది కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ 74. 7 + 4 11. సో 11 అంటే 1 + 1 2. సో 8 + 4 12. సో 3 అన్నమాట. అంతే కదా. వీటిని రెండు యాడ్ చేస్తే 2 వస్తుంది, ఈ రెండు యాడ్ చేస్తే 3 వస్తుంది. సో 4 2s 8, 8 3s 24. సో ఈ 24ను మనం మళ్ళీ యాడ్ చేసేయాలి. 6 వచ్చింది కదా. సో ఇందులో మనకి ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది. ఎలానో చూడండి. సో 3 8 and 11 8 19 5 24. సో 24ని యాడ్ చేస్తే 6 వచ్చింది కదా. సో ఆ విధంగా ఆన్సర్ ఇది అవుతుంది. సో అందరూ ఈ ట్రిక్ ఉపయోగించి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.